శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం గుణత్రయ విభాగ యోగం చూస్తున్నాము. అన్ని అధ్యాయముల కంటే ఈ గుణత్రయ విభాగ యోగం అనేది మన నిత్య జీవితంలో చాలా దగ్గరగా ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట. అంటే ప్రతి క్షణము మన అబ్జర్వేషన్లో ఉన్నటువంటి, అనుభవంలో ఉన్నటువంటి ఏ జ్ఞానం ఉంటుందో అది ఈ గుణత్రయ విభాగ యోగం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు, మీరు గమనించవచ్చు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ప్రయాణించాలి అనేది ఈ అధ్యాయంలో స్పష్టంగా చెబుతున్నారు భగవాన్. అయితే మనం చూసాం, సృష్టి జరిగే ముందు అంటే ప్రళయములో ఈ మూడు గుణాలు, అంటే ప్రకృతిలో మాయాశక్తిగా ఉన్నటువంటి ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము సామ్య అవస్థ అంటారు. అంటే మూడు ఈక్విలిబ్రియం, అంటే మూడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకే, అంటే మూడు కూడా ఒక నిష్పత్తిలో ఉంటాయి, మూడు భాగాలుగా. అయితే ఆ సమతుల్యత ఎప్పుడైతే డిస్టర్బెన్స్ కలుగుతుందో అప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ సామ్య అవస్థ లయ తప్పుతుంది, గతి తప్పింది. దాన్ని విషమ అవస్థ అంటారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉండొచ్చు. అందువలన ఈ సృష్టి మొత్తంలో అత్యంత జడ పదార్థం ఉందనుకోండి, దాంట్లో అత్యధికంగా తమో గుణం ఉన్నట్లు లెక్క. అందువలన మన డోర్ తీసేలాగేస్తాం, కొంతమంది డోర్ తీసి డబ్బు నిలు వదులుతారు. అది కూడా చాలా తప్పు, అది కూడా హింసగా చెప్తారు ఋషులు. ఎందుకంటే ఆ చెక్క డోర్లో కూడా త్రిగుణాత్మకమైనటువంటి మూడు గుణములు ఉన్నాయి. ఉనికిగా ఉన్నటువంటి అస్తిత్వం, ఉనికిగా ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్గా ఉన్నటువంటి పరమాత్మ కూడా ఉన్నది. అందువలన మనం జడ పదార్థములు కూడా మనము అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే ఇదే మూడు గుణములు చెట్లలో ఉంటాయి, కీటకములలో, పక్షుల్లో, జంతువుల్లో, మనుషుల్లో ఉంటాయి. కానీ అన్నింటి అందు కూడా మూడు గుణములు ఉన్నాయి, పరమాత్మ కూడా ఉన్నారు ఉనికిగా. మరి ఇంత తారతమ్యాలు ఎందుకు, హెచ్చు తగ్గులు, ఈ భేదము అంటే దీనికి కారణము కేవలము ఈ మూడు గుణముల్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు, వాటి యందు పరమాత్మ చైతన్యం ప్రతిబింబించే ఆ విధానం బట్టే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ ఒక్క అణువులో కూడా పరమాత్మ విషయంలో, చైతన్య విషయంలో తేడా లేదు అంటున్నారు. అయితే ఎప్పుడైతే
అంతఃకరణం అంటాం మనం. అంటే మనస్సు, బుద్ధి ఇవన్నిటికీ అంతఃకరణం అంటారు. అంటే లోపల ఇన్స్ట్రుమెంట్ అన్నమాట ఇవి. సో వాటి యందు ఈ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఏదైతే పడుతుందో, ఎలాగైతే గోడ ముందు మనం నిల్చున్నారనుకోండి, మీ ముఖం మీకు కనిపించదు. అదే ప్లేస్లో అద్దం పెడితే మీ ముఖం కనిపిస్తుంది. అంటే అద్దం లేని గోడ, అద్దం పెట్టిన తర్వాత గోడ ఎంత తేడా ఉన్నదో, మనిషి యొక్క మనస్సు అద్దం లాంటిది. ఈ గోడ, ఆ తలుపు వాటికి మామూలు అద్దం లేని గోడ లాంటివి. అందువలన ఈ అహంకారం అనేది అంతఃకరణంలోనే ప్రతిబింబిస్తున్నది. అందువలన చెక్కకి, గోడకి అహంకారం అంతగా మనకు ప్రకటమైనట్టు మనకు తెలియదు. కానీ మనలో మాత్రం ఆ గుణముల యొక్క పనితీరు, వాటి ప్రభావము, హెచ్చు తగ్గులు బట్టి ఆ శుద్ధ చైతన్యం ప్రతిబింబించినప్పుడు మనలో కలిగినటువంటి ఆ జీవాత్మ, జీవభావం అహంకారం అంటారు. అందువలన అహంకారం అనేది అందరికీ సమానంగా ఉండదు. అందరికి ఎందుకు? ఒకే వ్యక్తిలో కూడా అహంకారము సమానంగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీలో సత్వగుణం అధికంగా ఉన్నదనుకోండి, రజోగుణము, తమోగుణము తక్కువగా ఉన్నట్లయితే దాన్ని సాత్విక అహంకారం అంటారు. అలా కాకుండా సత్వగుణము, తమోగుణము కంటే అధికంగా రజోగుణం ఉన్నట్లయితే దాన్ని అంటే రజోగుణముతో కూడిన అహంకారం అంటారు. అంటే రాజసిక అహంకారం అంటారు. అదే విధంగా సత్వగుణము, రజోగుణము వాటికంటే అధికంగా తమో గుణం మనలో ఉన్నదనుకోండి, వృద్ధి చెందిందనుకోండి, దానికి తామసిక అహంకారం అంటారు. అయితే ఈ మూడు గుణములతో మనము సహజీవనం చెయ్యాల్సిందే. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవలసినటువంటి రహస్యం ఏమిటంటే, అబ్బే ఈ గుణముల నుండి నేను బయటపడిపోతాను అంటే కుదరదు. ఈ మూడు గుణములతో పాటు మనము సహజీవనం చెయ్యాల్సిందే. అయితే మూడు గుణములతో నేను సహజీవనం చెయ్యాలంటే ఆ మూడు గుణములు నన్ను సంసారంలో బంధిస్తాయి కదా. అవును, మరి వాటి నుంచి ఎలా బయటపడాలి? అందువలన మనం చేయాల్సిందల్లా ఏమిటంటే వాటి హెచ్చు తగ్గులను మాత్రం మనం మార్చగలం. అది ఆ రిమోట్ మన చేతిలో ఇచ్చాడు భగవాన్. అంటే సత్వగుణ అంశాన్ని పెంచుకొని రజోగుణాన్ని, తమోగుణాన్ని మనము తగ్గించుకోగలము. అలా కాకుండా రజోగుణం కూడా మనం పెంచుకొని సత్వగుణము, తమోగుణాన్ని తగ్గించగలము. అదేవిధంగా సత్వగుణము, రజోగుణము తగ్గించుకొని తమో గుణాన్ని కూడా మనము పెంచుకోగలము. అంటే చూడండి, ఈ మూడు గుణములలో ఏ గుణము నాలో వృద్ధి చెందాలని మీరు భావించినట్లయితే అది మీ చేతిలో ఉందని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అందువలన దీని యొక్క పూర్తి విశ్లేషణ చేస్తున్నారండి. ఈ అధ్యాయం అంతా కూడా ఈ మూడు గుణముల యొక్క పూర్తి తత్వాన్ని మన ముందు ఉంచుతున్నారన్నమాట. అయితే ఈ మూడు గుణములను వాడుకొనే ఈ గుణాలను దాటి కూడా మనం వెళ్ళొచ్చు అని కూడా ఒక రహస్యం కూడా ఉన్నది ఈ అధ్యాయంలో. అంటే ముందు మూడు గుణములను మనం టేమింగ్ చేయాలి. అంటే గుర్రాన్ని ఎలాగైతే ఒక కుక్క కానీ, ఒక గుర్రం కానీ, ఏదైనా ఒక పెంపుడు జంతువుని ఎలాగైతే మనం మచ్చిక చేసుకుంటామో, టేమింగ్ చేస్తామో, ఆ విధంగా ఈ మూడు గుణములని బాగా విశ్లేషించి, పరికించి, అలర్ట్గా, అప్రమత్తంగా ఉంటూ ఈ మూడు గుణముల నుండి ముందు తమో గుణము నుండి రజోగుణములోకి వెళ్ళాలి అధికంగా, తరువాత రజోగుణము నుండి సత్వగుణములోకి వెళ్ళి తరువాత మూడు గుణములకు అతీత స్థితికి వెళ్ళాలి. ఇది మన లక్ష్యం, గోల్. ఎలా వెళ్ళాలి అంటే మీకు
ఏషియా గేమ్స్, ఒలింపిక్స్ గేమ్స్ అవుతుంది, నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్. దాంట్లో పోల్ వాల్ట్ అంటారు. పోల్ వాల్ట్ అంటే పోల్ వాల్టింగ్ అని ఒక పెద్ద పొడవాటి కర్ర ఉంటుంది. ఆ పొడవాటి కర్ర పట్టుకొని రన్నింగ్ చేసుకొని పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట. దూరం నుండి వచ్చి ఆ పొడవాటి కర్రను భూమిపై ఆనించి ఎత్తుకి వెళ్తారన్నమాట. చాలా ఎత్తులోకి వెళ్తారన్నమాట ఆ కర్ర ద్వారా ఆధారంతో. చాలా ఎత్తుకి వెళ్ళిన తర్వాత కర్రని ఇటువైపు విడిచిపెట్టి తాడుకి అవతల వైపు పడతారు, వెళ్ళి జంపింగ్ చేస్తారు అటువైపు. అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నేను తాడు అవతలకి వెళ్ళాలంటే కర్రను విడిచిపెట్టేయాలి కదా, అంటే కర్రను వాడడమే ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తుంది. అరే పరమానంద శిష్య, కర్ర అనేది అంత ఎత్తుకు నీకు తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు కర్ర వాడాలి అని చెప్పామనుకోండి, ఇంకొక ప్రశ్న వస్తుంది ఆయనకి. కర్ర వాడుతాను కదా, సరే మరి అంత ఎత్తుకు తీసుకెళ్ళిన కర్రని నేను విడిచిపెడితే నాకు మనసు అప్పట్లేదు. ఎందుకు? అంత ఎత్తుకు కర్ర నాకు తీసుకెళ్ళింది కాబట్టి కర్రను విడిచిపెట్టడం నా మనసు ఒప్పుకోవట్లేదు, మనసు లాగేస్తుంది, కర్ర పట్టుకుని వెళ్ళాలని అంటాడు. అప్పుడు కూడా అరే పరమానంద శిష్య, నీవు కర్రతో పాటు అవతలకి వెళ్ళలేవు నాయన, నీకు అంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి కర్ర సహాయం చేసింది. అంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత కర్ర పైన మమకారం వద్దు. అబ్బబ్బా ఇంత ఎత్తుకు తీసుకొచ్చింది, ఐ లవ్ ది స్టిక్, ఐ లవ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పట్టుకొని ఉన్నావు అనుకోండి, నువ్వు యువతల పడతావు, ఫెయిల్ అవుతావు, విఫలం అవుతావు. కాబట్టి పోల్ వాల్ట్ గేమ్లో ఎలాగైతే అంత ఎత్తుకు కర్ర తీసుకొని వెళ్ళిన తర్వాత కర్రను యువతలు విడిచిపెట్టి అవతలపై ఎలాగైతే మనం జంప్ చేస్తారో, అదే విధంగా ఈ 3 గుణములు వాడుకుంటూ, ఈ గుణములను అబ్జర్వ్ చేసుకుంటూ, తమో గుణస్థులు రజోగుణములోకి, రజోగుణస్థులు సత్వగుణములోకి, సత్వగుణములో బాగా ఉన్నవారు గుణములను దాటి వెళ్ళి అంటే పోల్ వాల్ట్ యువతలు పడి, అంటే పోలు యువతలు విడిచిపెట్టి అవతలికి ఎలాగైతే దూకాలో అలా మనం దూకడమే గుణాతీత అంటారు. ఈ విషయము మీకు నరాల్లో ఉండాలి, మీ హృదయంలో పదిలంగా పెట్టుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మనము శ్లోకంలోకి వెళ్దాం. సత్వం రజస్తమయితి, సత్వం రజస్తమ ఇతి, సత్వం రజస్తమ ఇతి, గుణా ప్రకృతి సంభవా, గుణా ప్రకృతి సంభవా, గుణా ప్రకృతి సంభవా, నిబధ్నంతి మహాబాహో, నిబధ్నంతి మహాబాహో, నిబధ్నంతి మహాబాహో, దేహే దేహినమవ్యయం, దేహే దేహినమవ్యయం, దేహే దేహినమవ్యయం, సత్వం రజస్తమయితి, గుణా ప్రకృతి సంభవా, సత్వం రజస్తమ ఇతి, గుణాః ప్రకృతి సంభవా, సత్వం రజస్తమ ఇతి, గుణాః ప్రకృతి సంభవా, నిబధ్నంతి మహాబాహో, దేహే దేహినమవ్యయం, నిబధ్నంతి మహాబాహో, దేహే దేహినమవ్యయం, నిబధ్నంతి మహాబాహో, దేహే దేహినమవ్యయం. అద్భుతం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే 5వ శ్లోకం నుండి
18వ శ్లోకం వరకు లెక్క పెట్టుకోండి. దగ్గర దగ్గర 13 శ్లోకాలు, 13-14 శ్లోకాల్లో భగవాన్ ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఈ గుణాల యొక్క విశ్లేషణ, అంటే ఎలాగైతే ఒక ప్రొఫెసర్, ఒక రీసెర్చ్ సైంటిస్ట్ ఎలాగైతే పూర్తి వివరాలు ఆ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలాగైతే దాని యొక్క అన్ని వైపుల యాంగిల్స్, ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్ నెగిటివ్ అన్ని వైపు ఇన్నర్ త్రూ, అంటే లోపల బయట ఎలాగైతే ఒక స్కానింగ్ చేసి మనం విశ్లేషిస్తారో డాక్టర్స్ లాగా, మొత్తం ఈ గుణాల యొక్క స్వరూపం అవన్నీ వివరించబోతున్నారు ఇప్పుడు ఈ 5వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు. అయితే గుణాలు ఏ విధంగా మనకు బంధిస్తాయి, ఇక్కడ నిబధ్నంతి అన్నారు. అంటే ఈ గుణా నిబధ్నంతి, చూసారా, సత్వం రజస్తమ ఈ 3 గుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. ప్రకృతి సంభవాహ, ప్రకృతిని పుట్టినటువంటి ఈ 3 గుణాలు నిబధ్నంతి బంధిస్తాయట మనకి. ఎవరికి? దేహి, జీవులకి. చూసారా, అంటే ఈ దేహి అంటే జీవులకి బంధిస్తాయి. అయితే ఈ 3 గుణాలు విశ్లేషణ ఎన్ని రకాలుగా చెప్తున్నారు అంటే భగవాన్ శ్రీకృష్ణ ఇంత వివరంగా విభజించలేదు. కానీ మనము ఆయన చెప్పినటువంటి తత్వం అంతా చూస్తే ఈ 14 శ్లోకాల్లో మనకేం తెలుస్తుంది? ప్రతి గుణము యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్వగుణము యొక్క స్వరూపం ఏమిటి, రజోగుణము యొక్క స్వరూపం ఏమిటి, తమో గుణము యొక్క స్వరూపం ఏమిటి అంటే దాని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు ఫస్ట్. తర్వాత ఏంటి, అది ఏ విధంగా మనల్ని బంధిస్తున్నాయి అంటే సత్వగుణం ఏ విధంగా బంధిస్తుంది, రజోగుణం ఏ విధంగా బంధిస్తుంది, తమో గుణం ఏ విధంగా బంధిస్తుంది. అది తర్వాత మన గుర్తు అనమాట. అంటే ఏంటి, ఆ గుణము అధికంగా ఉన్నప్పుడు మనలో కలిగే మార్పు ఏమిటి, చిహ్నం. అంటే మీలో పలాయన గుణం ఉంది అని మీరు చెక్ చేసుకోవచ్చు. అమ్మో నాలో ఇప్పుడు ఈ గుణం అధికంగా ఉందా అని మీరు స్పష్టంగా చూస్తారు. ఇంకెవ్వరు సహాయం అక్కర్లే. చూడండి నాలో ఏ గుణం ఉన్నది, మీలో ఏ గుణం ఉన్నది, మీకే తెలుస్తుంది, మాకైతే తెలుస్తుంది. అందువలన మన చేతికి ఉన్నటువంటి రిస్ట్ వాచ్ దాన్ని చూడడానికి అద్దం తీసుకురా అని అంటాం. అది పొరపాటు, అక్కర్లేదు అద్దం. మీ చేతికున్న వాచ్ మీకు బ్రహ్మాండ తెలుస్తుంది. అలా అన్నట్టు మీలో ఏ గుణము అధికంగా ఉన్నదో మీకే తెలుస్తుంది, బయట చెప్పడం కంటే. అందువలన ఆ గుణము అధికంగా ఉండేటప్పుడు మీలో ఉన్నటువంటి మార్పు. అదేవిధంగా ఈ గుణములో అధికంగా ఉన్నప్పుడు దేహ త్యాగం చేస్తే వారు ఎటువంటి స్థితి పొందుతారు అది కూడా చెప్తున్నారు ఇందులో. చూసారా, అంటే అందుకే గుణాల మీద మనం చాలా శ్రద్ధ పెట్టుకొని మనము వృద్ధి చేసుకోవాలి. గొప్ప సత్వగుణం లాంటిది. అందువలన మీరు దేహ త్యాగం చేసినప్పుడు ఏ గుణమైతే అధికంగా ఉందో మీరు పొందే గతి ఏమిటి అది చెప్తున్నారు ఇందులో. తర్వాత ఫైనల్ దాని యొక్క రిజల్ట్, ఏ గుణము ద్వారా అయితే నువ్వు జీవిస్తున్నావో ఈ జీవించున్నంత కాలంలో నువ్వు పొందే ఆ గొప్ప మార్పు ఫలం అది కూడా దీంట్లో చెప్తున్నారు. అంటే దగ్గర ఒక 5 విషయాలు భగవాన్ శ్రీకృష్ణ చెప్పబోతున్నారు. ప్రతి గుణం సంబంధించి 5 విషయాలు మనకు తెలుస్తాయి. దాని యొక్క గుణం యొక్క స్వరూపము, గుణం ఏ విధంగా మనం బంధిస్తుంది, గుణం అధికంగా ఉన్నప్పుడు మనలో కలిగే మార్పు ఏమిటి, ఆ గుణములో ఉన్నప్పుడు దేహత్యాగం జరిగినప్పుడు మనం పొందే గతి ఏమిటి, ఆ గుణములో ఉన్నప్పుడు మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఇవి స్పష్టంగా మాస్టర్ భగవాన్ శ్రీకృష్ణ వివరించబోతున్నారు. ఇప్పుడు దాని యొక్క స్వరూపం అన్నాం కదా, సత్వగుణం మనం తీసుకుందాం. సత్వగుణం అంటే మీ అందరికీ తెలియాలి. సత్వగుణం కలిగిన వారు ఆ విషయం తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అని మనలో ఒక మక్కువ కలిగిస్తుంది. ఇంకా నేర్చుకోవాలి. అంటే జ్ఞానేంద్రియములు, బుద్ధి, ఇవన్నీ కూడా జ్ఞానం సంపాదించాలనే ఒక తీవ్రమైన కోరికతో ఉంటారు.
జ్ఞానం సంపాదించాలని. మీరు ఒక విషయం చూడండి, మీరు గుణముల్లో ఉన్నంత వరకు మీరు సృష్టి మొత్తం ఎన్ని విషయాలు మీరు తెలుసుకున్నప్పటికీ అది పరిపూర్ణ జ్ఞానం కాదు. కానీ మనం ఏమనుకుంటాము, నేను సర్వజ్ఞుని అయిపోవాలని మన భ్రమ. ఎందుకు అవ్వలేరు? ప్రకృతిలో ఉన్నంత వరకు మీరు సర్వజ్ఞ అవ్వలేరు. మరి ఎప్పుడు సర్వజ్ఞ అవుతారు? ప్రకృతి నుంచి అవతలికి వెళ్ళాలి, గేటు దాటాలి. అందువలన ఈ విధంగా ప్రకృతిలో ఉన్నంత మనకి సత్వగుణం అనేది జ్ఞానం మీద మనకి ఆశ కోరి కలిగిస్తుంది. ఓకే, అదే విధంగా మనం సత్వగుణం స్వరూపం చూసాం. అయితే ఇంకొకటి ఏంటి, సత్వగుణంలో తర్వాత రజోగుణం గురించి చెప్తాం. దాని స్వరూపం ఏమిటని. రజోగుణం కలిగిన వ్యక్తి నిరంతరం ఏదో ఒక పని చెయ్యాలి, ఒక యాక్షన్. పని చేయకపోతే వాళ్ళ కాళ్ళు చేతులు లాగేస్తుంటాయి, పీకేస్తుంటాయి. కాబట్టి వాటి తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మగారు ఉంటారు, ఇంటి దగ్గర చూస్తుంటాం, పని ఉండదు. ఇది చూసి అప్పుడు చీపురు పట్టుకుంటారు, జాడు ఇటు నుంచి అటు కొడతారు, ఒక జాడు అటు నుంచి ఇటు ఒక జాడు కొడతారు. ఎందుకు? కాళ్ళు చేతులు లాగేస్తుంటాయి ఏదైనా చెయ్యకపోతే. అలా కూర్చుంటే 2-5 నిమిషాలు కూర్చుంటే అమ్మగారు టక్కన లేస్తారు, ఇంకేం లాభం లేదు అన్ని. ఆ యొక్క పాత్రలు రాత్రి కడిగిన పాత్రలన్నీ బయట తీసి మరొకసారి మళ్ళీ కడిగేస్తారు అనమాట. అవి సాటిస్ఫాక్షన్ అనమాట. మళ్ళీ 5 నిమిషాలు కూర్చుంటే మరి తట్టుకోలేరు ఆవిడ. మళ్ళీ లేచి ఆ అల్మారా కబోర్డు తీస్తారు, తీసి బుక్స్ ఉన్నాయా, ఇంక వస్తువులు ఉన్నాయా, ఏమీ లేకపోతే అల్మారాలోకి వెళ్ళి బట్టలు పైకి తీసి మళ్ళీ మడతలు పెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు. అంటే ఈ వర్క్, ఈ కర్మ వ్యగ్రత చూడండి ఒకసారి మీరు. అంటే వారిలో రజోగుణము వారిని ఒక స్థానంలో కూర్చొనియదనమాట. నేను అమ్మగారు చెప్పానంటే ఒక ఆడవాళ్ళకే ఉంటుందని కాదు, ఉదాహరణ చెప్పాను. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే ఈ యొక్క రజోగుణం మనలో ప్రభావం ఉండడం వలన మనము కర్మ చేయాలని మనకి కాళ్ళు చేతులు అలా లాగేస్తాయి అనమాట. అందువలన ఈ విధంగా వారేంటి, కాళ్ళకి చేతులకి నోరుకి వీటికి ఎక్కువ పని పెడతారు. అదే సత్వగుణం అధికంగా ఉన్నవాళ్ళు కన్నులకి, చెవులకి, ముక్కుకి, చర్మం వీటికి ఎక్కువగా పని పెడతారు. ఎందుకు? అవి జ్ఞానం అర్జిస్తాయి, ఈ కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి. అయితే మరి తమో గుణం అధికంగా దాని యొక్క స్వరూపం ఏమిటి స్వామి అంటే, తమో గుణం ఉన్నవాళ్ళు ఈ రెండింటికి భిన్నంగా ఉంటారు. అంటే జ్ఞానేంద్రియములకి హుషారుగా ఉండవు, డల్లగా ఉంటాయి. అంటే చూడడం డల్లగా ఉంటారు, వినడం కూడా డల్లు. ఏం చెప్తున్నారండి? పార్డన్ పార్డన్, టెల్ మీ, రిపీట్ రిపీట్. వానికి వినిపించదు. ఎందుకు? డల్ ట్యూబ్లైట్. అందువలన బద్ధకంగా ఉంటారు. అందువలన సత్వగుణం ప్రధానంగా జ్ఞాన ప్రధానంగా ఉంటే, రజోగుణం కర్మ ప్రధానంగా ఉంటే, తమోగుణం ఏం చూసాము? పూర్తిగా బద్ధకంగా ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు నాకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక కలుగుతుందా? ఓకే, మీలో సత్వగుణం వృద్ధిగా జరిగింది. చెయ్యాలి, అచ్చేసి ఏదో ఒకటి చేసేయాలి కర్మ. ఓకే, మీలో నాలో రజోగుణం అధికంగా ఉన్నది. ఏమండి బయటకు అక్కడికి వెళ్దామండి, ఒక టెంపుల్ ఏదో భజన సత్సంగం వస్తారా? ఇప్పుడు వస్తామండి, ఏం రాలేదండి, అలసిపోయానండి అని అక్కడే పడుకుంటారు. ఓకే, నాలో తమో గుణం అధికంగా ఉన్నది. తెలిసిపోయిందా మీకు? ఒకటి దాని స్వరూపం. రెండవది, ఏ వ్యక్తిలో ఏ గుణం అధికంగా ఉందో తెలియడానికి మనకి ఒక మార్పు మనలో కలుగుతుంది. ఆ మార్పు ఏంటంటే, జ్ఞానం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఏమవుతారు? అంతర్ముఖంలోకి వెళ్తారు. అంటే అంతర్ముఖం సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎందుకంటే జ్ఞానం పొందాలని తప్పిస్తున్నటువంటి మీ బుద్ధి, మీ మనస్సు దానికి అన్వేషణలో ఉంటారు, వెతుకుతుంటారు అన్నమాట జ్ఞానం కోసం. సో తనకి ఇంతవరకు తెలిసిన జ్ఞానాన్ని మరొకసారి పదులు పెడుతూ, విశ్లేషిస్తూ, చదువుతూ, ఆలోచిస్తూ, అలాగా ఒక తర్కబద్ధంగా ఆలోచన. అంటే వీళ్ళందరూ చూడండి, ఈ సైంటిస్టులు,
ఈ ఋషులు యోగులు వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ కూడా ఈ సత్వగుణం యొక్క ప్రభావం వలన నిరంతరం ఆలోచన బుద్ధికి పని పెడతారనమాట. ఎంతసేపు కూడా ఆ జ్ఞానం అన్వేషణలోనే ఉంటారు. వారికి కొత్త కొత్త ప్రక్రియలు, కొత్త కొత్త సిద్ధాంతాలు ఆవిష్కరిస్తుంటారు. బుద్ధికి పదును పెడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఎటువంటి బయట కర్మల కంటే ఆలోచన అంటే అంతర్ముఖంలో ఎక్కువ డ్యూటీ అనమాట వాళ్ళకి. అంటే బాహ్య ప్రపంచములో కంటే అంతర ప్రపంచంలోనే ఎక్కువ డ్యూటీ చేస్తారు. అందుకే చూడండి, ఎక్కువ అడ్వైజర్లు పెట్టుకుంటారు చూసారా. ఒక్కొక్క ముఖ్యమంత్రులు ఉంటారు, వాడి చుట్టూ 8 మంది అడ్వైజర్లు పెట్టుకుంటాడు. ఈ ప్రజల సంపద, ఈ ప్రభుత్వం, ఈ ఖజానా అంతా అడ్వైజర్లకు ఇచ్చుకుంటాడు. చివరికి ఆ అడ్వైజర్లతోనే పతనం అయిపోతాడు ఆయన. కాబట్టి ఈ అడ్వైజర్లు అంటే ఏంటండి, బయటికి వెళ్ళి పనిచేసేవాళ్ళు కాదు, బుద్ధికి పదును పెట్టేవాళ్ళు. నిజంగా బుద్ధి పదును పెడుతున్నారా? బుద్ధికి పదును పెట్టట్లేదు. వాళ్ళు బద్ధకస్తులు అయ్యి బుద్ధికి పదును పెడుతున్నామని యాక్టింగ్ చేస్తున్నారు అడ్వైజర్లుగా ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు అలా కాదు. నిజంగా బుద్ధికి పదును పెట్టి జ్ఞానవంతులు, విద్యావంతులు, పండితులు, అలాంటి వాళ్ళు ఋషులు, అలాంటి వాళ్ళు సలహాదారులుగా ఉండేవారు. అయితే దీన్ని బట్టి మీకేమైంది? మనలో జ్ఞాన వృద్ధి జరుగుతుంది అంటే సత్వగుణ ప్రభావమే. అది మనకి తెలుస్తుంది. లింగం అంటే గుర్తు. మరి రజోగుణం యొక్క గుర్తు ఎలా తెలుస్తుంది అంటే, రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి బహిర్ముఖంగా పోతూ ఉంటాడు. ఈ సంవత్సరం కాశీ వెళ్ళాను, వచ్చే సంవత్సరము పశుపతినాథ్కి వెళ్తాను, తర్వాత అమర్నాథ్, తర్వాత కైలాసం, తర్వాత సైబీరియా పోతాడు. ఇంకే అడ్డు దానికి అంతు పోతూనే ఉంటాడు బహిర్ముఖంగా. అందువలన అతను బహిర్ముఖంగా ఉంటారు. అంతేకాదు, జ్ఞానం పొందాలో అనుకునే వ్యక్తి ఎప్పుడు నిశ్శబ్దం, సైలెంట్, ఏకాంతం కోరుకుంటారు జనరల్గా. కానీ ఈయన చుట్టూ జనం ఉండాలి. అసలు సైలెన్స్ అంటే అస్సలు పడదు. సైలెంట్, భయపడుతుంటారు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా హజలు బజలు డీజేతో నిండిపోవాలి. ఇటు అటు ఊగిపోయి శబ్దాలతో నింపేసి శబ్ద కాలుష్యంలో బ్రతుకుతుంటారు. ఎందుకు? వీళ్ళంతా రజోగుణ ప్రధానంగా ఉన్నదని అర్థం. అందువలన అదే నిశ్శబ్దం కొంచెం కూడా భరించలేరు ఎవరు? సత్వగుణం ఉన్నవాళ్ళు. కానీ రజోగుణం ఉన్న వాళ్ళు ఏంటి? నిశ్శబ్దం అంటే చాలా భయంగా ఉంటుంది వీళ్ళకి తోడు రెండో వ్యక్తి లేకపోతే వీళ్ళు ఉండలేరు. అందువలన వీళ్ళెప్పుడు కూడా శబ్దాలు, ఆ యొక్క వర్కహాలిక్ అంటారు. వీళ్ళకి ఏమంటారు? వర్కహాలిక్. ఆల్కహాలిక్ కాదు, వర్కహాలిక్ అనమాట వీళ్ళు. సో ఈ విధంగా వీళ్ళు నిరంతరము ఆ యొక్క పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. ఒక పని అయిపోయింది అనుకోండి, రెండో పని ఆల్రెడీ ప్లాన్ లిస్టులో ఉంటాయి వరుసగా. ఈ విధంగా మన గుర్తు ఏంటంటే, ఆయన బిజీ వర్క్లో ఉండడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, వీరిలో నాలో రజోగుణం ఉందని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి మొదట. తరువాత తమో గుణంకి గుర్తు ఏంటి? తమో గుణంలో ఈ రెండు ఉండవు. అంటే ఏంటి? నివృత్తి మార్గము లేదు, ప్రవృత్తి మార్గము లేదు. రజోగుణం గుర్తు ఏంటి? అధికంగా ప్రవృత్తి మార్గం, ప్రవృత్తి. సత్వగుణానికి గుర్తు ఏంటి? అధికంగా అంతర్ముఖంగా ఆలోచన, జ్ఞాన సముపార్జన. మరి తమో గుణం ఏంటి? చెయ్యాలనే ఉండదు, జ్ఞానం పొందాలనే ఉండదు. ఏముంటుంది? నిరాసక్తిగా డల్లగా ఉంటాడు. నిద్రమత్తులు అంత కైఫులో జీవిస్తుంటారు అన్నమాట వాళ్ళు, భ్రమలో. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఈ గుణాల యొక్క స్వరూపం చూసాము. ఈ గుణాల యొక్క గుర్తు అది అధికంగా ఉండేటప్పుడు మనలో ఏ విధంగా మనకు తెలుస్తుంది అని చూసాం. అయితే ఇప్పుడు మనము మూడో విషయం ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఇవి మనల్ని ఏ విధంగా బంధిస్తున్నాయి? ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న. ఈ 3 గుణాలు బంధిస్తున్నాయి అన్నారు కదా, ఇవి ఎలా బంధిస్తున్నాయి అంటే, బంధనం అంటే మీకు బయటికి కనిపించినటువంటి తాళండి ఈ గుణాలంటే అర్థం. అందువలన సత్వగుణం ప్రధానంగా మనస్సు ప్రశాంతత కోరుకుంటుంది. చూడండి, ఎవరైనా సరే సత్వగుణం ఉంటే వాళ్ళ దరిదాపులు ఎవరైనా మాట్లాడితే భరించలేరు.
దూరం వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే సహించలేరు వాళ్ళు. అసలు వాళ్ళకి ప్రశాంతంగా సుఖంగా ఏదో జ్ఞానార్జనతో ఆనందంగా శాంతంగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉండాలని కోరుకుంటుంటారు వాళ్ళు, సత్వగుణం ఉండేవాళ్ళు. ఎందుకు? ఆలోచించడానికి, ఏదైనా గమనించాలన్నా, విశ్లేషించాలన్నా, ఏదైనా చదవాలన్నా, వినాలన్నా వాళ్ళకి పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు మన వాళ్ళు స్కూల్లో టీచర్లు. ఈ విధంగా వాళ్ళకు ప్రశాంత వాతావరణం కావాలి. అందుకే ఈ జనములో ఉన్నటువంటి సందడి విడిచిపెట్టి గుహలకి, అడవుల్లోనూ, నదీ తీరాల్లోకి వెళ్ళిపోవడానికి కారణము అదనమాట. అందుకే పాండురాజుకు సత్వగుణం ఉన్నది కాబట్టి ఈ పనికిమాలిన రాజకీయం నాకు వద్దని ఆయన అడవులకు వెళ్ళిపోతే ఆ అధికారం నాకు కావాలని వెంటబడుతూ తిరిగాడు ధృతరాష్ట్రుడు అని ఒక పుత్రులు. అందువలన అటువంటప్పుడు చిన్న శబ్దం వినిపించినా, ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఏం చేసినా వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతారు, ఆందోళన అయిపోతారు. ఎవరు? సత్వగుణం. అంటే దీని అర్థం ఏంటి? సత్వగుణము మీకు ఎక్కడ నేను డిస్టర్బ్ అయిపోతున్నానా అనే విధంగా ఈ ప్రశాంతత నాకు కావాలని నిరంతరము ప్రశాంతతలో ఉండాలి, నాకు ఎటువంటి డిస్టర్బ్ కాకూడదు అనే ఒక చింతనలో ఉంటారు. అంటే ఈ విధంగా మీకు ఏమర్థమైంది? సత్వగుణం కూడా మీకు నేను సర్వజ్ఞుని అయిపోవాలి అని అనుకుంటారు. ఏంటి అంటే ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నా దానికి అంతు ఉండదు. ఎందుకు? జ్ఞానం అంటే ఏ జ్ఞానము? ఈ ప్రకృతి, ఈ యొక్క మొత్తం వ్యావహారిక జ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు ఇప్పుడు చెప్పింది. అందువలన మన సైంటిస్టులు చూడండి, మన పిహెచ్డి చేసిన వాళ్ళు చూడండి, ఎన్ని పిహెచ్డీలు చేసినా ఇంకా నాకు తెలియదనే ఉంటుంది. ఎందుకు? ఈ వ్యావహారికమైన నామరూపం, అనంతమైన నామరూపాలు నువ్వు ఎంత తెలుసుకున్నా తక్కువే. కాబట్టి ఈ విధంగా మనకి ఈ జ్ఞాన సంజ్ఞేన తెలుసుకోవాలనే ఒక భ్రమలో మీకు ఇది బంధిస్తుంటది అనమాట. అందువలన చిన్న శబ్దం, ఈవెన్ సైలెంట్గా ఉంటే గడియారం టిక్ టిక్ అన్నదని అది కూడా సహించలేదు వీళ్ళు. అప్పుడే ఒక బల్లో, పిల్లో, కుక్క అరిసింది అనుకోండి, ఇంకా ఇబ్బంది. మనోళ్ళకి చెప్పాలా, మనోళ్ళు బోనాలు అంటారు, బతుకమ్మంటారు, అనేక రకాల జుజ్జురుకుడు చుట్టూ రోజు సందడే మనకి. నిజంగా సత్వగుణం ఉన్నోళ్ళు భరించలేరు ఈ శబ్దాలకి. కాబట్టి ఇదంతా కూడా ఇది వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది. అందువలన ఈ రకంగా కూడా ఈ సత్వగుణం ఉన్న వ్యక్తికి ఎంత నేర్చుకున్నా తృప్తి తీరదు, ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శబ్దాలకు తట్టుకోలేరు. అంటే ఈ విధంగా నేను జ్ఞానం తెలుసుకోవాలనే ఒక ఆశా కోరికతో ఆయన కూడా బంధించబడతారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా? అందువలన ఈ వ్యావహారిక జ్ఞానం అనే చక్రంలో పడి అంతులేని అసంతృప్తితో తెలుసుకోవాలని అందుకే జుట్టు పీక్కుంటారు. ఇంకా తెలుసుకోవాలనే ఆ తృప్తి తీరదు. అయితే సరే, ఇప్పుడు నిపుణుడు అంటే ఎవరు? అనేక విషయాలు కాకుండా తక్కువ విషయాలతో లోతుగా తెలుసుకునే వాళ్ళు స్పెషలైజేషన్ అంటారు. చూసారా? అంటే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత లోతుగా తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఇతన్ని కూడా సంసారిగా బంధిస్తుంది. ఏ విధంగా? జ్ఞానం మీద తెలుసుకోవాలనే ఆ సంఘం, ఆ ఆసక్తితో సత్వగుణం వారిని కూడా బంధిస్తుంది ప్రకృతి. మరి రాజసిక గుణము ఉంటే వాళ్ళు ఏ విధంగా బంధింపబడతారు అంటే, రాజసిక గుణం ఉన్న వ్యక్తి దీనికి భిన్నంగా ఉంటారు. ఎందుకు? ప్రవృత్తిలో ఉంటాడని చెప్పాం మనం. అంటే నిశ్శబ్దాన్ని, ప్రశాంతాన్ని భరించలేరు వాళ్ళు. 5 నిమిషాలు ఎవ్వరు మాట్లాడుకుంటున్నారండి, ఏమైందండి మీకు, ఏం మాట్లాడరండి, ఏదో మాట్లాడండి అయ్యా అంటుంటారు వాళ్ళు. ఎందుకంటే 5 నిమిషాల ప్రశాంతత, నిశ్శబ్దం అంటే వాళ్ళకి ఏదో చాలా చాలా ప్రాబ్లం. అందువలన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడడానికి లేకపోతే టీవీ గట్టిగా పెట్టేసి, శబ్దాలు పెట్టి, సౌండ్ పెట్టేసి, పాటలు, మ్యూజిక్లు పెట్టేసి ఏదో ఒక రకంగా అక్కడ ఒక రకమైనటువంటి
శబ్దాన్ని క్రియేట్ చేస్తారన్నమాట వాళ్ళు. అంటే అతను తన ఆనందం కోసము ఇతర వస్తువులపైన ఇతర మనుషులపైన ఆధారపడతారు. వారు పక్కన లేకపోతే ఇక కుమిలిపోతారు, భయపడిపోతారు, బాధపడిపోతారు. దీన్ని సంసారము, బంధనము అంటారు. చూడండి, ఇటువంటి తాళ్ళు లేవు కానీ మిమ్మల్ని బంధిస్తుంది. అందువలన వీళ్ళు ఎప్పుడు కూడా బయట వ్యక్తులపైన వస్తువులపైన ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఒక్కసారి మిస్ అయితే వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకు? వీళ్ళు ఫుల్గా ఆ యొక్క అజులు శబ్దాలతో, పనులతో, యాక్షన్స్తో ఫుల్ బిజీగా ఉండడం అనేది దాని స్వభావం. వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళిపోయారంటే ఇక ఒక్కసారి మనిషి కుమిలి పడిపోతారు భూమి మీద. సో ఈ విధంగా ఈ పని, ఈ వర్క్ అనే దాని మీద వర్కహాలిక్ పర్సన్గా ఈయన బంధింపబడతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి సత్వగుణం అధికంగా ఉంటే జ్ఞాన తృష్ణ, అంటే ఇంక తెలుసుకోవాలి, నాకెవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు నా చుట్టూ ఉండి వేరే విషయాలు మాట్లాడకూడదు, నా బుద్ధికి, నా ఆలోచనలకి అనుకూలంగా వాతావరణం ఉండాలనే ఒక జ్ఞాన సముపార్జన అనే తృష్టిలో ఆయన బంధింపబడ్డాడు. ఎవరు? సత్వగుణం వాళ్ళు. కర్మ అనే విషయంలో బంధింపబడ్డారు రజోగుణం అధికంగా ఉన్నవాళ్ళు. మరి తమోగుణం సంగతి ఏంటి? ఈయన పరిస్థితి చాలా వెరైటీగా ఉంటుంది. తామసిక గుణం ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అత్యంత డల్లగా, బద్ధకంగా, తనక మానవ జన్మ ఎంత దుర్లభమైందో కూడా ఆయనకు అర్థం కాదు. అందువలన అత్యంత నిర్లక్ష్యంగా, బద్ధకంగా, డల్లగా ఉండడమే ఆయన యొక్క నిజమైనటువంటి జీవితం. కాబట్టి ఈ బద్ధకస్తం అనే మోహము, అజ్ఞానం, అంధకారంతో ఆయన బంధింపబడతాడు. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం. ఇక్కడ గతి అంటే ఏంటంటే ఈ దేహ త్యాగం జరిగేటప్పుడు మీలో ఏ గుణం అధికంగా ఉన్నది అంటే, నాలో సపోజ్ నేను సత్వగుణం అధికంగా ఉండేటప్పుడు నా శరీరాన్ని విడిచిపెట్టాను అనుకోండి, అయితే నువ్వు ఏ జన్మ పొందుతావు, ఏ గతి పొందుతావు అంటే ఇక్కడేమంటున్నారంటే, ఎవరికైతే సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. అంటే ఏంటి? ఒక దేవతగా పుట్టొచ్చు, లేకపోతే ఈ భూమండలం పైనే గొప్ప ఐశ్వర్య సంపన్నులుగా పుట్టొచ్చు. ఏదో రకంగా ఇప్పుడు ఉన్న జన్మ కంటే ఉత్తమ జన్మ పొందడం అనేది ఖచ్చితం. ఎందుకు? సత్వగుణంలో మీరు దేహత్యాగం చేశారు కాబట్టి. సరే, రజోగుణముతో మీరు ఎక్కువ ప్రధానంగా ఉండేటప్పుడు దేహం మరణించినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఉన్న లోకంలోనే పుడతారు, ఉన్న విధంగానే పుడతారు. అంటే ఈ భూలోకంలోనే మీరేదో దేవీ దేవతలుగా మారే అవకాశం ఉండదు. ఎందుకు? మీరు రజోగుణం కదా, మీరు ఎప్పుడు పని చేసే స్వభావము కాబట్టి ఇక్కడే పని చేస్తారు. దేవీ దేవతలు పెద్ద పనులు చేయరు, సాక్షులుగా, భోగిలుగా ఉంటారు. అందువలన ఇక్కడ ఈ మధ్యమైనటువంటి లోకాలంటే ఈ మధ్యలోకం, భూలోకంలోనే మీరు జన్మ పొందుతారని చెప్పారు. మరి తమోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి అధోగతి, అంటే క్రిములు, కీటకాలు, పక్షులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలకలు ఇలాంటివి కానీ అత్యంత హీనమైనటువంటి జంతువులుగా కూడా పుట్టే అవకాశం ఉంది. ఇది మన యొక్క గతి. 4 విషయాలు చూసాం ఇప్పటి వరకు మనం. తరువాత రిజల్ట్ అంటే మరణించాకే కాదండోయ్, ఇప్పుడు మనం జీవించి ఉండగానే మనం పొందినటువంటి ఫలితం ఏమిటి? ఈ 3 గుణాలు మనలో ఉండడం వలన సత్వగుణం నాలో అధికంగా ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఏదో చనిపోయినాడు ఎక్కడికి వెళ్తాను, ఎవరు చూశారు? మీరేమైనా చూసారా? అందువలన ఇప్పుడు జీవించి ఉండగా మీరు ఎటువంటి ప్రయోజనం పొందుతారు? సపోజ్ మీలో సత్వగుణం అధికంగా ఉన్నది అనుకుందాం. అయితే సత్వగుణం అధికంగా ఉండడం వలన మీలో నేత్రములు, చెవులు ఇలాంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో చాలా చురుకుగా పనిచేస్తాయి. అంటే మీరు ఒక్కసారి క్లాసులో కానీ విన్నారంటే చెప్పింది అలాగే పట్టేస్తారు. ఎందుకు? యు ఆర్ సో షార్ప్. ఎంత షార్ప్గా ఉన్నాడండి మీ అబ్బాయి, ఆ అబ్బాయికి సత్వగుణం అధికంగా ఉన్నదని అర్థం. ఎంత షార్ప్గా ఉన్నాడండి, జీనియస్, ఇంటెలిజెన్స్, వాట్ ఏ క్లవర్, వాట్ ఏ జీనియస్ అంటారు.
అంటే అర్థం ఏంటి? వాడి యొక్క సత్వగుణము మంచి వృద్ధిలో ఉన్నది. అంటే అన్ని ఇంద్రియముల అవయవాలు చురుకుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా లేడిల గొంతులు వేస్తుంటారు. సింహంలా ఉన్నాడబ్బా మీ బాలుడు, ఈ పాప, ఓహో అద్భుతం, మహా అద్భుతం. సింహోయం మానవకహ, ఈ పిల్లడు సింహంలా అంటాడు. అంటే జుట్టు గడ్డాలు పెంచుకోవడం కాదు సింహం అంటే. అంటే ఆ పౌరుషం, ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ రుజుత్వం, ఇవి కలిగి ఉంటారనమాట. సో సత్వగుణం ప్రధానంగా ఉండేటప్పుడు ఇంద్రియం చాలా చురుకుగా ఉంటాయి. అదేవిధంగా రజోగుణం ప్రధానంగా ఉన్నదనుకోండి, వానికి గ్రీడు. ఎంత పిసినారి దానప్ప అంటే తన పాకెట్లోనే కొత్త 500 రూపాయల నోటు పెట్టుకొని ఆకలేస్తుంటే ఎదురుగానే మంచి వెజిటేరియన్ భోజనశాల ఉంది, ఆయన వెళ్ళాలని అడుగేస్తుంటాడు, కొత్త నోటు చూస్తుంటాడు. ఎందుకులా ఈ కొత్త నోటు మార్చాలి? కాసేపు 1 గంట 2 గంటలు లేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ ఎలాగా వాళ్ళంతా భోజనం చేసినప్పుడు లాస్ట్కి కొంచెం అన్నం ఉంటుంది, పెరుగు ఉంటుంది, ఆవకాయ పెట్టుకొని తినొచ్చులే, ఎందుకు ఈ కొత్త నోటు మార్చాలి? సరే దాహం వేస్తుంది, ఏదైనా మంచి బిస్లరీ వాటర్ లేకపోతే ఏమైనా జ్యూస్ తాగుతామంటే ఎందుకులేండి, అక్కడ ఎక్కడో కొలాయి వాటర్ ట్యాప్ ఉందిగా, అక్కడ తాగిస్తే ఇంటికి వెళ్ళాక ఎలాగా వాళ్ళు మంచినీళ్ళు పెట్టి ఉంటారు, అంత ఖర్చు పెట్టి పెట్టాం ఫిల్టరు, ఎందుకు మళ్ళీ ఇక్కడ డబ్బులు వేస్ట్, వాటర్ బాటిల్ కూడా కొనరు. సో కన్జ్యూస్ పర్సన్. అందువలన ఈ వ్యక్తికి, రజోగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తికి మనం చూస్తుంటే, ఆయన బాబు మేము టెంపుల్ కడతాను, బాబు మేము గోశాల కడతాను, బాబు ఏదైనా చేస్తాను దానం ఏమంటే అన్నిసార్లు వాయిదాలు వేసి 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 లాస్ట్కి రాసుకోండి 116 రాసుకోండి. అబ్బా 116లతో నువ్వెన్ని సమతామూర్తులు కడతావో కట్టుకోపో, నీ 116 ఇచ్చాను. ఏమండి నీ 116 ఇచ్చినట్టు మాత్రము ఆ శిలాపలకం మీద రాయండి అని కోరుకుంటారు అన్నమాట. ఇచ్చిందేమో 116. ఆయనకి కావాల్సింది ఒక శిలాపలకం మీద తాతల వివరాలు వెంకటేశ్వరరావు విరాళం 116 పెద్ద అక్షరంతో మనం రాయాలి, కనిపించాలి అందరికి. అంటే దీన్ని లోభి. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ కర్మ ఎక్కువ వీళ్ళకి ఏంటంటే దుఃఖం ఎక్కువ కలుగుతుంది, ఆయనకి శాంతి ఉండదు. అందువలన ఎప్పుడైతే సత్వగుణం ఉన్నవారికి శాంతి సుఖం వస్తే, రజోగుణం ఉన్న వాళ్ళకి రిజల్ట్ ఏంటి? దుఃఖము, అశాంతి. మరి తమోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఒక శ్రద్ధ ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక చురుకుదనం ఉండదు, ఒక ఉత్సాహం ఉండదు, ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం, దేని మీద కూడా శ్రద్ధ ఉండదండి. అంటే ఆయన ఒక మోహంలో ఉంటాడు. అజ్ఞానం అలాగా రోజు రోజుకి మనం ఎలాగైతే పెయింటింగ్ సంవత్సరం మారుస్తామో అలాగ పెయింటింగ్ మీద పెయింటింగ్ అజ్ఞానం పెరుగుతుంది అనమాట. ఇది మనలో రిజల్ట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి ఏంటంటే, ఏ విధంగా అయితే మనం గీత క్లాస్కి వెళ్తాం అనుకోండి, కొంతమందికి ఇప్పుడు మీరు గీతా క్లాస్ వింటున్నారు, భగవద్గీత, అందులో 14వ అధ్యాయం మామూలా మీ స్వరూపం గురించి చెప్తున్నా, డైరెక్ట్గా ప్రాక్టికల్గా మీ గుణాల విశ్లేషణ, ఇది మన గుణాల విశ్లేషణ, ప్రతి ఒక్కరి గుణాల విశ్లేషణ. కాబట్టి మనలో సత్వగుణం ఉందనుకోండి, ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది నా ద్వారా ఏదైతే వివరిస్తున్నామో అలాగ పట్టేస్తారు. అదేవిధంగా రజోగుణం ఉందనుకోండి, రజోగుణం ఉన్న వాళ్ళు వింటూ, మీరైతే ఆన్లైన్లో ఉన్నారు, మీరు బ్రతికిపోయారు. అదే క్లాస్ రూమ్ అనుకోండి, వాళ్ళందరినీ చూస్తారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరైనా పడుకుపోతున్నారా, ఎవరైనా ఆవలింతలు చేస్తున్నారా, ఎవరైనా నవ్వుతున్నారా, ఎవరైనా పడుకున్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మొత్తం పని, ఆ యొక్క హాల్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతోనే వాళ్ళ సంబంధమే క్లాసులో. వీళ్ళు రజోగుణ ప్రభావం. తమోగుణం అనుకోండి, ఇక ఒకటే డోజింగ్, ఊగిపోతుంటారు, ఊగిపోతూ తూలిపోతూ ఎంత ఫుల్ కైఫ్లో ఉంటారు అన్నమాట, నిద్ర లేదు రాత్రి అంతా. సో ఈ విధంగా ఉండడాన్ని మనము ప్రత్యక్షంగా మనం దర్శిస్తుంటాం, ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చూడాలి మీరు. సో ఈ విధంగా ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి, మనము ప్రకృతి ప్లస్ శుద్ధ చైతన్య ప్రతిబింబము, శుద్ధ చైతన్యం చెప్పాం మనం, ప్రతి ప్రాణి. అయితే అహంకారంగా ఉన్నంత వరకు
నువ్వు సంసారం నుంచి బయటపడే అవకాశమే లేదు. మరి సాక్షి చైతన్యంగా నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు సంసారంలో ఉండే అవకాశమే లేదు. అంటే నువ్వు ప్రకృతిలో ఉన్నప్పటికీ, ఈ 3 గుణాల్లో ఉన్నప్పటికీ, సాత్విక అహంకారం కానీ, రాజసిక అహంకారం కానీ, తామసిక అహంకారం కానీ, ఏదో ఒక అహంకారం ఉండాల్సిందే కదా. అలా కాకుండా సాత్విక అహంకారంలోకి ఉన్నప్పటికీ అక్కడ నుండి నాకు అహంకారంతో సంబంధం లేదు, నేను వీటన్నింటినీ సాక్షిగా ఉన్న శుద్ధ చైతన్య నా స్వరూపము అని పదే పదే అభ్యాస చింతన చేయడం వలన మీరు గుణాతీత, అహం గుణాతీత సాక్షి అనే ఒక అనుభూతి కలిగితే అప్పుడు మీరు సంసారం నుండి బయటపడినట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ 3 గుణాలు మనకి ఒక వివరణాత్మకమైనటువంటి ఇచ్చారు. ఎలాగా? సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవా. అంటే ప్రకృతిలో ఉన్న ఈ 3 గుణాలు మనిషిని కూడా, అంటే ప్రకృతిలో ఏ 3 గుణాలు ఉంటాయో మనకు కూడా 3 గుణాలు వచ్చాయి కదా, ఆ విధంగా సంభవాహ వచ్చాయి. అవి ఏం చేస్తాయి? దేహి అంటే మన అహంకారం, దేహి అంటే ఈ 3 గుణాలు జీవులో ఉండి వాడిని అనేక రకాలుగా బంధిస్తూ కిందకి మీదకి తిప్పుతుంటాయి. బొమ్మలు ఆడిస్తున్నాడు జంత్రగాడు, బొమ్మలు ఆడిస్తున్న మెజిషియన్ లాగా. అయితే ఇప్పుడు మనం మొదట ఏం చూడాలి అంటే నిబద్ధనంతి ఏ విధంగా బంధిస్తాయి, రజోగుణం ఏ విధంగా బంధిస్తాయి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు శ్లోకంలోకి వెళ్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది, చదివినంటే అర్థమైపోతుంది. ఇప్పుడు శ్లోకం తత్ర సత్వం నిర్మలత్వాత్, తత్ర సత్వం నిర్మలత్వాత్, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం, ప్రకాశకమనామయం, ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి, సుఖ సంగేన బధ్నాతి, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా, జ్ఞాన సంగేన చానఘ, జ్ఞాన సంగేన చానఘ తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఉత్తమం. ఇప్పుడు ఏంటంటే 6వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు ఈ 3 గుణముల యొక్క స్వరూపము, అవి ఏ విధంగా బంధిస్తాయి మనం ఆల్రెడీ బ్రీఫ్గా ఇప్పుడే చెప్పేశాను మీకు. కాబట్టి శ్లోకాలు మీకు చాలా తేలికైపోతాయి. ఇప్పుడు ఎలా? ఓ అనఘ అంటే ఓ పాపము, కాలుష్యము, మాలిన్యము లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఓ అర్జున అంటే అర్జునుడికి బూస్టింగ్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మన పిల్లలు చూడండి, వాళ్ళు ఎన్ని పెంకితనంగా ఎన్ని తప్పులు చేస్తున్నా నువ్వు చాలా మంచోడు నాయన, నువ్వు హనుమంతుడు లాంటోడు, నువ్వు అర్జునుడు లాంటోడు, నువ్వు ప్రహ్లాదు లాంటి అంట. ఊరికే ఆయన ప్రహ్లాదుడు కాదు, చాలా తుంటది. అయినప్పటికీ ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే పనిచేయడిగా చెప్పింది. ఆ విధంగా అర్జునుడు పొగుడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ పాపరహితుడా, అబ్బా అద్భుతం, ఓ కుంతి పుత్రుడా, ఓ నువ్వు కుంతిదేవి పుట్టావు, గుర్తు చేసుకో, ఆ మహాతల్లి కడుపు పుట్టావు కాబట్టి నువ్వు ఇంత భయంగా పిరికితనంగా ఉండకూడదని అర్థం. ఒక్కొక్కసారి చెప్తుంటారు అలా. అందువలన ఇప్పుడు మనం చూసినటువంటి ఎన్ని అంశాలు చెప్పాము మనము? 5 రకాలు చెప్పాము. ఏంటి 5? మన స్వరూపం చెప్పాము, అది ఏ విధంగా బంధిస్తుందని చెప్పాము,
అది ఉన్నప్పుడు ఉన్నటువంటి గుర్తు, ఆ మార్పు చెప్పాము. అది ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టినప్పుడు మనం ఏం పొందుతాం చెప్పాము. ఆ గుణం ప్రభావం అధికంగా ఉన్నప్పుడు నీలో కలుగుతున్న ప్రయోజనం కూడా చూసాము. ఇవన్నీ అయితే ఇక్కడేం చెబుతున్నాము, ఆ గుణము యొక్క స్వరూపము అది ఏ విధంగా బంధిస్తుంది. ఈ రెండు విషయాలు ఇప్పుడు చూస్తాం. ఎలాగా? ఈ శ్లోకం నుంచి ఫస్ట్ చూడండి, లక్షణం చెప్పాం. అంటే ఏంటి లక్షణము? సత్వగుణం యొక్క లక్షణ స్వరూపం ఏంటి అంటే, సత్వగుణం నిరంతరం మీకు ఆ జ్ఞానం పొందాలి అని అన్నారు. అందువలన సత్వం గుణం అంటే ఆయనకి నిర్మలత్వాత్, అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. మీలో ఎవరికైతే ప్రశాంతంగా నిర్మలంగా మనసు ఉందో అనిపించింది అనుకోండి, మీరు చెక్ చేసుకోండి మీలో సత్వగుణం వృద్ధి చెందింది అని అర్థం. దాన్ని శుద్ధ సత్వం అంటారు, నిర్మలం అంటారు. మలం లేకపోవడం నిర్మలం అని అర్థం. సో నిర్మల సత్వం అంటే ఏమిటి? సత్వగుణం ప్రధానంగా ఉంటే తక్కిన రెండు గుణాలు దానికి ఓడించలేవు, కలుషితం చెయ్యలేవు. దాని అర్థం ఏంటి? రజోగుణం కానీ తమో గుణం కానీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేవు. ఎందుకు? మీలో ఆల్రెడీ సత్వగుణం అధికంగా ఉంది. సత్వగుణం అధికంగా ఉంటే శుద్ధ సత్వం అంటారు. రజోగుణము ఈ యొక్క తమో గుణం మిమ్మల్ని మలినం చేసి అనుకోండి, అప్పుడు మలిన సత్వం అయిపోతుంది. కాబట్టి ప్రకాశకం అంటే సత్వగుణం అధికంగా ఉంటే రెండు గుణాలు ఏమీ చేయలేవు. కాబట్టి అత్యంత ఎనర్జెటిక్ గా, అబ్బా ఎంత ఉత్సాహంగా ఉన్నారండి అంటే చూడండి, దక్షిణామూర్తి యవ్వనంగా ఉన్నారని చెప్తారు మనకి. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే చిత్రం వటతరో మూలే వృద్ధా శిష్య గురుర్యువ. చూసారా, శిష్యులేమో వృద్ధులు, గడ్డాలు మీసాలు పండిపోయిన వృద్ధులు, పండిపోయి ఉన్నారు ఆల్రెడీ మామిడి పండులాగా. మరి గురువు యువకుడు అంటే ఉత్సాహం, ఉల్లాసం, ఆ సత్వగుణం దాటిపోయినటువంటి నిర్మలం ప్రకాశిస్తున్నాడు దక్షిణామూర్తి. మనం కూడా దక్షిణామూర్తి స్వరూపమేగా, కానీ మనము పండిపోయిన మామిడి పండులా ఉన్నాం. ఎందుకు? ప్రకృతిని గట్టిగా పట్టేసి వాటేసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? ప్రకృతిని వదిలిపెట్టండి అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రకృతిని నాకు గట్టిగా పట్టేసుకొని, మొన్న చెప్పాను చూడండి, ఎలాగైతే మనం ఫ్లైఓవర్ బ్రిడ్జి బల్లి గట్టి పట్టించుకున్నట్టు ప్రకృతిని గట్టి పట్టించుకొని ఐ లవ్ మై ప్రకృతి, ఐ లవ్ మై గుణము, ఐ లవ్ మై పీస్, ఐ లవ్ మై సైలెన్స్ అని పట్టించుకున్నాం. సో ఈ బంధం అనేది మనము పెంచుకుంటున్నాము. కాబట్టి సత్వగుణం విన్న వ్యక్తి ప్రకాశవంతంగా, ఫుల్ క్లారిటీ, షార్ప్నెస్, అంటే బల్బు ఎలాగైతే స్విచ్ చేస్తే వెలుగుతుందో అలాగ ఉంటారు సత్వగుణం ఉండేవాళ్ళు. మరి తమో గుణం ఉన్నవాళ్ళు ట్యూబ్ లైట్. మన పార్లమెంట్లో చూస్తాం, అసెంబ్లీలో చూడండి మీరు, ఒక్కొక్కరికి చెప్పింది 5 నిమిషాల తక్కువ ఆయనకి ఏం అర్థం కాదు. ఏమన్నారండి? 5 నిమిషాలు అయిన తర్వాత. కాబట్టి అది తమో గుణం అని అర్థం. సో ఈ విధంగా అనామయం అంటే ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళకి రజోగుణం ఎటువంటి ప్రభావం చూపెట్టలేదు అంటే సత్వగుణం అనేది అనామయంగా ఉంటుంది. అనామయం అంటే ఏంటి? వాళ్ళకి తమో గుణం అనేది ఏమీ చెయ్యలేదు. ఇక్కడ ప్రకాశకం అంటే రజోగుణం ఏం చెయ్యలేదు, అనామయం అంటే తమో గుణం ఏమీ చేయలేకపోవడము. అంటే వాళ్ళు ఎటువంటి నిరాసక్తి, డల్లో ఉండవు. అంటే వాళ్ళు ప్రకాశవంతంగా, చాలా తేజస్సుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటున్నారు. ఇది దాని యొక్క లక్షణం. అంటే ప్రకాశకాత్మకం అంటే మనస్సు ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే మరి ఎక్కడ కొట్టింది, ఎక్కడ పప్పులో అడిగేశాము అంటే సుఖ సంఘేన బధ్నాతి. ఎప్పుడు ఏకాంతం కావాలి, ఎప్పుడు నిశ్శబ్దం కావాలి, ఎప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు అతిథులు రాకూడదు, ఎవరు గ్రూప్ డిస్కషన్ ఉండకూడదు, మీటింగ్లు ఉండకూడదు, ఎక్కువ డ్యాన్సులు ఉండకూడదు, ఇవన్నీ ఇష్టపడరు వాళ్ళు, ఇబ్బంది పడిపోతారు అన్నమాట.
సో ఈ విధంగా ప్రశాంతత, నిశ్శబ్దం కావాలి, మరింత తెలుసుకోవాలి, ఈ విధంగా వాళ్ళు బంధింపబడుతున్నారు. అనగా ఓ అర్జున, నీవు అలాంటి ప్రమాదం ఏమి లేదు నీకు. ఎందుకు? నువ్వు పాపరహితుడవు అని చెప్పారు. సో మనం ఇప్పుడు ఏం చూసాము? సత్వగుణం ప్రధానంగా ఉండడం వలన ప్రకాశవంతంగా, ఉత్సాహంగా, క్లారిటీ ఉంటారు. కానీ వాళ్ళు నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అందుకే సత్వగుణం ఉన్న వాళ్ళు ఈ బయట ఎంత డ్యాన్సులు వేసుకొని డీజే లైట్లు సౌండ్లు పెడితే వాళ్ళు ఇష్టపడరు, డబ్బులు, మేళాలు, తాళాలకి. ఈ విధంగా వాళ్ళు కొంత డిస్టర్బ్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళు ఈ శాంతి, ప్రశాంతత కోరుకోవడం అని, ప్రశాంతత ఉంటేనే నేను బాగుంటాను అనే భ్రమలో ఉంటారు. కాబట్టి అది కూడా వాళ్ళని బంధిస్తుంది. జ్ఞానం తెలుసుకోవాలి, అది తృప్తి తీరదు ఎప్పటికీ. ఆ జ్ఞానం ద్వారా కూడా వాళ్ళు బంధింపబడతారు. సత్వగుణం అనేది ప్రశాంతత కావాలని అది ఎప్పటికీ తీరదు, జ్ఞానం సంపాదించాలని అది ఎప్పటికీ తీరదు. అంటే సుఖము, జ్ఞానం అనే వాటి ద్వారా బంధింపబడతారు. ఇది కొంతవరకు బెటరే. వీటి తర్వాత వీరు అన్నదమ్ములు ఉన్నారు, రజోగుణం, తమోగుణం. అది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.